ఫ్యాన్స్ కాబట్టి. పవన్ కళ్యాణ్ వస్తే అభివృద్ధి జరుగుతుందా? మంచి జరిగిద్దని అనుకుంటున్నాం. మరి టీడీపీ జనసేన పొత్తు మీద మీ అభిప్రాయం? ఏం తెలియదు కానీ 170 సీట్లకి 24 సీట్లకి పరిమితం చేశారు, దాని మీద మీ అభిప్రాయం? ఏమో ఎవరు మస్తానో వాళ్ళది సగానికి సగం రావచ్చు. చంద్రబాబుకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నారమ్మా? టీడీపీ 90% వస్తాయి. టీడీపీ జనసేన పొత్తు మీద మీ అభిప్రాయం? లేదు. లోకం బాగుపడడానికి, దేశం బాగుపడడానికి ఎంతమంది పొత్తులు పెట్టుకుంటే ఏమైంది? పవన్ కళ్యాణ్కి 24 సీట్లు ఇచ్చారు, అందులో ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి భావిస్తున్నారు? ఆయన కూడా వస్తాయి సీట్లు, ఎందుకు రావు? 24కి ఎన్ని వస్తాయి? 24కి 20 అన్న వస్తాయని అనుకుంటున్నాను. పొత్తుని పూర్తిగా సమర్థిస్తున్నారా? పూర్తిగా బాబే రావాలి, ఆ బాబే రావాలి. ఫైనల్ గా మీ ఓటు ఎవరికి వేద్దాం? నా ఓటు చంద్రబాబు నాయుడుకి. ఎందుకు వేయాలి అంటే అప్పులు చేయడు, జనాలకి కొంచెం చేస్తాడు మేలు. ఇప్పుడు పని చేసుకోవడానికి కూడా లేదు, ఇసుక పని చేసే వాళ్ళు కూడా ఇసుక దొరకట్లా, పని లేదు. ఇప్పుడు ఊర్లు వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తే మీకు అందరికి న్యాయం జరిగిద్దని భావిస్తున్నారు? జరిగింది డెఫినెట్. 2024 జరిగే ఎలక్షన్లో సీఎం అభ్యర్థిగా ఎవరిని కోరుకున్నారు మీరు? మేము చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటాం. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కోరుకున్నారు? అభివృద్ధి కోసం. జగన్ పరిపాలన మీద మీ అభిప్రాయం? ఆయన మీద మేము ఏం చెప్పలేములే కానీ మాకైతే మాత్రం పిల్లలకి జాబులు, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలా, డెవలపింగ్ కావాలా. మాకు డెవలపింగ్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు మాకు కావాలా. బీసీలు అందరూ వైసీపీ వైపే ఉన్నారంటున్నారు, అంతవరకు వాస్తవం? అది మేము చెప్పకూడదు, రేపు ఎలక్షన్లలో తెలుసుద్ది. 2024లో ఎవరి వైపు ఉంటారు అనుకుంటున్నారు బీసీలు? టీడీపీ వైపే అని నేను అనుకుంటున్నాను. బాబు గారికి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పాను? అంత పెద్ద పెద్ద ఏమందులండి చంద్రబాబుకి వేస్తాం ఈసారి ఓటు. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కోరుకుంటున్నారు? అన్ని మంచి పనులు చేస్తారని, మళ్ళీ రావాలని ఆయన కోరుకుంటున్నాం. జగన్ పరిపాలన మీద? మాకు జగన్ పరిపాలన ఏముంది, మామూలు చంద్రబాబు కావాలని కోరుకుంటున్నాం. ఎలక్షన్లో సీఎంగా ఎవరిని కోరుకుంటున్నాం? చంద్రబాబు నాన్న. చంద్రబాబు నాయుడు. ఎందుకని? చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి వచ్చింది. జగన్ వస్తే ఈసారి మనల్ని అమ్మేస్తాడు, వేరే రాష్ట్రాల వాళ్ళకి అమ్మేస్తాడు. ఏదన్నా మా లాంటి వాళ్ళకి జాబులు కావాలన్నా సరే పక్క రాష్ట్రాలకు పోవాల్సి వస్తుంది, అందరూ వలస వెళ్ళాల్సి వస్తుంది ఆ పక్క రాష్ట్రాలకి. అది మన వాళ్ళకి అర్థం కావట్లేదు. వాడు ఇచ్చే హామీలు అవి అని వాళ్ళు ఆశపడుతున్నారు, కానీ వాడు ఇచ్చే డబ్బుల మీద ఆశపడుతున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నాడో వాడు ప్రభుత్వ సొమ్మును మొత్తం కొల్లగొట్టేసేసి అన్నీ ఇచ్చేసి నాశనం చేసి మనల్నే అప్పులు మన నెత్తి మీద వేస్తాడు, అవన్నీ అప్పులు చేసి. ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా చంద్రబాబు గారే. ఎందుకనమ్మా? మరి ఆయనకు అన్నీ తెలుసండి, అంత పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? అసలు మాకు అంతగా ఇది లేదు. సంక్షేమ పథకాలు మీకు ఏమన్నా లబ్ధి చేకూరు? ఏమీ అందలేదు అస్సలు. టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు? వస్తాయి, బాగానే వస్తాయి. టీడీపీ వస్తే బీసీలకి న్యాయం జరిగిద్దని భావిస్తున్నారా? ఒక్క బీసీలకే కాదు, అందరికీ అన్ని వర్గాలకి న్యాయం జరుగుద్ది. ఫైనల్గా మీ ఓటు చంద్రబాబుకి. థ్యాంక్ యూ. ఎన్నికల్లో మీరు సీఎంగా ఎవరు కావాలని కోరుకుంటున్నారు? చంద్రబాబు. ఎందుకనమ్మా? జగన్ ఒక హామీ కూడా సరిగ్గా నెరవేర్చలేదు కదన్నయ్య, అందుకోసమని. చంద్రబాబు పరిపాలన అంటే పెద్ద అయిన వయసు, అవగాహన కలగాడు, ప్రతిదీ ఆలోచించి చేయగలడు. ఈయన వయసు తక్కువ, అయినా ఎలా చేయగలడు? అనుభవం లేదు. ఆయన అంటే రాజకీయాలు చేసిండు కాబట్టి అనుభవం ఉంది, చేయగలడు. టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయని మీరు భావిస్తున్నారు? మనకు తెలియదు అంతగా. సంక్షేమ పథకాలు మీకు ఏమన్నా అందినాయా జగన్ పరిపాలన? అసలు మనకేమి రావు, ఒక్కటి కూడా రాలే. వైసీపీ బీసీలకు న్యాయం చేసింది అంటున్నారు, అందులో మీరు దానికి ఏకీభవిస్తున్నారా? బీసీలకు మాత్రమే చేశారు, మిగతా వాళ్ళకి చేయలే. వాళ్ళకి అంతగా చేయలే, కొన్నే చేశారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన జనాభాలో అంతమంది ఉన్నారు కదా, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అని అన్నారు జగన్ గారు. బాగా ఇచ్చినందుకు చేశారు. ఈసారి మాదంతా తెలుగుదేశం అని. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క నోటి నుండి అదే వస్తుందని ఇప్పుడు నేను విన్నాను అన్ని. ఫైనల్గా మీ ఓటు ఎవరికమ్మా? టీడీపీ. తెలుగుదేశానికి వేస్తాం. ఎందుకనమ్మా? ఈ పరిపాలనలో కందిపప్పు 200, మంచినూనె 200, అన్నీ 200 కేజీ వచ్చి ఇటువరకు 50 రూపాయలు, 40 రూపాయలు, 30 రూపాయలు కమ్మిన కేజీ. ఇవాళ చదువుకొని ఎంతోమంది యువతలో చదువుకొని ఉండే వాళ్ళకి ఉద్యోగాలు లేవు.
ఒక కంపెనీ లేదు, ఒక ఏమి లేదు. ఈ అసలు దాని లేని పరిపాలనే చేస్తున్నారు. సంక్షేమ పథకాల గురించి ఏమంటారమ్మా? బతకాలంటే ఇప్పుడు 18,000 ఇస్తున్నారు. ఒక నీలాంటి కుర్ర అబ్బాయి ఒక పనికి వెళ్ళాడు అనుకో, 18,000 ఒక నెలలోనే సంపాదిస్తారు. 2024 జరిగే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా మీరు ఎవరిని సమర్థిస్తారు? మేమైతే పార్టీ అదే మామూలు ప్రభుత్వం మారాలనుకుంటున్నాం. ప్రభుత్వం మార్పు కావాలి. ఎందుకన్నా? ఫస్ట్ మెయిన్ ఒకే ఒక మాట, ఇసుక ఫస్ట్ మెయిన్. రెండోది మద్యం. మూడోది అన్న క్యాంటీన్. 4 చెప్పమంటదా దోపిడి రాజ్యం. ఎవరు రావాలని కోరుకుంటున్నారు? ప్రభుత్వం మారాలి. అదే ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు? టీడీపీ జనసేన పొత్తు ప్రభుత్వం కన్ఫామ్. 2024 జరగబోయే ఎన్నికల్లో ఎవరు సీఎం కావాలని కోరుకుంటున్నావు బాబా? చంద్రబాబు నాయుడు. ఎందుకని కోరుకుంటున్నావు బాబా? పరిశ్రమలు రావాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగోవాలన్నా చంద్రబాబు నాయుడు రావాలి. వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు న్యాయం జరిగిందా లేదా? అన్యాయం జరిగింది, న్యాయం అయితే జరగల. వైసీపీ వాళ్ళు బీసీలకి రాజాధికారం కల్పించామంటున్నారు, అంతవరకు లేదు, ఏం లేదు, ఎవరికి లేదు. టీడీపీ అధికారంలో వస్తే బీసీలకి ఏం చేయాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు? ఏదో బీసీ సప్లాల నిధులు కానీ ఏదైనా కార్పొరేషన్ కానివ్వండి ఏదైనా చేస్తాడు కూడా. టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని? 140 వస్తాయి. 140 నుంచి 150 వరకు రావచ్చు. టీడీపీ జనసేన పొత్తు మీద మీ అభిప్రాయం? పొత్తు బాగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్కి 24 సీట్లు ఇచ్చారు. 24 సీట్లు ఎన్ని సీట్లు కొడతారని మీరు? నేను 20 కొడతాడు అనుకుంటున్నా. ఫైనల్గా మీ ఓటు ఎవరికి బాబు? నేను తెలుగుదేశం. 2024లో బీసీలు ఎటువైపు ఉండే అవకాశం ఉంది? టీడీపీకే ఉన్నారు. థ్యాంక్ యూ. ఈయనకి చంద్రబాబు నాయుడుకి వేయాలి. అభివృద్ధి కోసం, రాష్ట్రం అమరావతి అభివృద్ధి కోసం. అభివృద్ధి అంటే ఏముంది? అమరావతి రాజధాని కావాలి, పరిశ్రమలు కావాలి, ప్లస్ అందరూ రోడ్ల నిర్మాణానికి అయితే ఏదైతే ఇళ్ళకి పేదవాళ్ళకి ఇల్లు అయినా. టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి 175 రావులే. ఏదైనా కానీ చంద్రబాబు సీఎం అవుతారు. 2024 జరగబోయే ఎన్నికల్లో సీఎం ఎవరు కావాలని చెప్పి కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడే కావాలి. చంద్రబాబు నాయుడు ఎందుకు కావాలని కోరుకుంటున్నారు? ఆయన చేసే మంచి పనులే కానీ జగన్ వచ్చిన కాడి నుంచి మాకు ఏం న్యాయం చేయలే. అంట్లో అన్నీ పనులు లేక ఏం లేకుండా అల్లాడిచ్చిండు. కొన్ని పథకాలు కూడా ఏమీ లేవు. నాకు రేషన్ కార్డు అవన్నీ రద్దు చేసిన కొన్ని. ముసలి వాళ్ళకి పింఛన్లు బంఛన్లు కూడా ఇంతవరకు ఇవ్వట్లా. బీసీలు అందరూ వైసీపీ వైపు ఉన్నానంటున్నారు, అంతలో ఎంతవరకు వాస్తవం ఉంది? అటు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది.